హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈ వీడియో వచ్చేసి రాజమండ్రిలో వీడియో అనమాట. అంటే ఏంటి అంటే రాజమండ్రిలో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్లస్ బేగం బజార్ ఇలా ఎలా ఉంటాయో అమీర్పేట, కేబిహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ లాగా జరుగుతాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుందంట. అంటే ఎప్పుడు ఎవ్రీడే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలోనే ఉంటుందంట. మెయిన్ రోడ్ అని ఉంటుంది. మాకు తెలిసిన వాళ్ళు మా పక్కింటి వాళ్ళు చెప్తే నేను ఇంకా చూద్దామనేసి ఏమన్నా దొరుకుతాయనేసి వెళ్ళాను. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు కాబట్టి రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. ప్లస్ అలాగే రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదా సాటర్డే. సో అందువల్ల చాలా అంటే చాలా క్రౌడీగా ఉన్నింది. ఇంకా మేమైతే వెళ్ళేసి కొన్ని కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాము. ఇంకా ఊరెళ్తున్నాము అందుకోసం కొన్ని ఏమన్నా చూద్దామనేసి అనే విధంగా వెళ్ళాను. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత రాఖీస్ అవి ఇవి నెయిల్ పాలిష్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులైతే తీసుకున్నాను. ఇంకా అది కాక వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి చాలామంది గోదావరిలో స్నానం చేసేసి అలానే వెళ్ళేసి అంటే ఉపవాసంలాగా ఉంటారంట. నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది స్నానం చేసి వస్తున్నారు. ఎందుకా అని నేను అడిగింటే అక్కడ ఇట్లా స్నానం చేస్తే శ్రావణ మాసంలో మంచిదనేసి ప్రతి ఒక్కరు అలా ఈవినింగ్ టైంలో స్నానం చేసేసి వెళ్తున్నారు. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు పూలు ఉన్నాయండి రేటు. అసలు ఈ పూలు ఎంతనో మీకు గెస్ చేయండి, మీరు చెప్తాను నేను ఈ పూలు ఎంత రేట్ అయింది కూడా. అసలు నాకైతే షాక్ అయ్యాయి ఈ పూలు. ఇంకా నేనంటే వ్రతం ఏం చేసుకోలేదు, నెక్స్ట్ వీక్ చేసుకుందామని పోస్ట్ పోన్ చేసుకున్నాను ఊరెళ్తున్నానని. ఆ పూలు వచ్చేసి 100 రూపీస్ అండి. మహా అంటే 25 ఆర్ 30 పీసెస్ అంతే ఫ్లవర్స్ వచ్చాయి. 100 రూపీస్ పెట్టి ఆ ఫ్లవర్స్ తెచ్చుకుని ఇంకా తప్పదు కాబట్టి ఖచ్చితంగా టెంకాయ కొట్టుకుందాం వరలక్ష్మి వ్రతం రోజన్న అందరూ పూజ మంచిగా చేస్తారు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఆ పూలు కొనుక్కున్నాను. 100 రూపీస్ ఆ రోజు అయితే తీసుకుంటే తీసుకోలేదంటే లేదమ్మా అని అంటున్నారు. నాకైతే షాక్ అయినాను ఆ ఫ్లవర్స్ చూసి. ఇంకా తప్పదు కాబట్టి పూలైతే తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరేసాము. అంటే యాక్చువల్ ఏంటి అంటే వెళ్ళాము ఏమన్నా తీసుకుందాము రాఖీలు పిల్లలకి, ఇంక ఊరెళ్తున్నాము ఊర్లో రాఖీలు అవి కట్టాలి కదా, సో అందుకనేసి వెళ్ళామన్నమాట. క్యాజువల్గా అలా వెళ్ళాము. వెళ్ళేసి చూసుకొని వస్తూ వస్తూ ఇంకా టెంకాయ పువ్వులు పూజకు కావాల్సినవి అయితే కొన్ని తీసుకొని వచ్చాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఊరెళ్ళి హడావుడి ఉంది కాబట్టి తొందరగానే లేచాను. అంటే ఇంకా ఆ రోజు స్కూలు అలా ఏం లేదు కాబట్టి 6 ఆ టైంలో లేచాను. లేచేసరికి ఇంకా పిల్లలు ఎవ్వరు లేలేదు. నేనే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టుకొని స్నానం అయితే చేసుకున్నాను. తర్వాత అయితే పిల్లలు లేచారు. ఇంకా వరలక్ష్మి వ్రతము ప్లస్ ఏమంటారు వాయనానికి ఇలా పిలుస్తారు కదా, అందుకనేసి ఇంకా టెంకాయ అయితే కొట్టుకున్నాను నేను కూడా ఇంట్లోనే. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇదైతే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగు ఫ్రైడే. ఇంకా మొత్తం గడపకి అలా పూజించేసేసుకొని కాళ్ళకైతే పసుపు పెట్టేసుకుంటున్నాను. అంటే కనీసం ఫ్రైడే కాకుండా ఇట్లా శుక్రవారాలు ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంట్లోకి మంచిది ప్లస్ మనకు కూడా మంచిది అనమాట. పసుపు అనేది యాంటీసెప్టిక్ ఇట్లా ఇలా బ్యాక్టీరియా లాగా యూజ్ అవుతుంది కదా, సో అందుకనేసి చాలా మంచిది పసుపు అయితే ఇంకా పసుపు అంటే మనకి లక్ష్మీదేవత సమానం కాబట్టి చిన్నపిల్లలు పెళ్ళైన వాళ్ళు కూడా పూసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా పూసుకోవచ్చు. చాలామంది చిన్నపిల్లలు పెళ్ళి కానీ పూసుకోవద్దు అంటారు. అలాంటిది ఏం లేదండి. చిన్న పిల్లలు కూడా పసుపు అనేది కాళ్ళకు పూసుకోవచ్చు. వాళ్ళని ఇంకా బాల అమ్మవారిలాగా భావిస్తారు. నేను పసుపు పూసుకున్నా అంటే మా పాప ఖచ్చితంగా అయితే పసుపు పూసుకుంటుంది. ఇంకా ఇక్కడైతే సింపుల్గా ఎటువంటి నైవేద్యాలు కూడా చేయలేదు నేను. ఓన్లీ బనానా పెట్టేసి టెంకాయ అయితే కొట్టాను. వరలక్ష్మి వ్రతం కాబట్టి మంచిగా ధూపం అయితే వేశాను. ఇంకా వేసేసి ఇలా ఇది 10:30 లోపల అయిపోయింది నా వర్క్ అయితే ఇంకా పక్కింటి వాళ్ళు వాయనానికి అలా పిలిచారు. వెళ్ళేసి వాయనం అయితే తీసుకొని వచ్చాను. ఇంకా నేను నెక్స్ట్ వీక్ చేసుకుందామని, మీరు చేయలేదని అంటే నెక్స్ట్ వీక్ చేసుకుంటానని ఇట్లా ఊరెళ్తున్నానని చెప్పేసాను ఆమె అడిగింటే. ఇంకా మంచిగా చేసుకున్నారు మా పక్కింటి వాళ్ళు కూడా. అంటే 2 మెంబర్స్ ఏమో 1 మెంబర్ ఏమో చేసుకున్నారు. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. అంటే డెకరేషన్ అలా ఏం లేకుండా సింపుల్గా నైవేద్యాలు చేసి బాగా మంచిగా అనిపించిందండి. చూసిన వెంటనే చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే ఇంకెళ్ళేసి వాయనం తీసుకొని వచ్చి నేనైతే ఇంకా రైస్ డైరెక్ట్గా పప్పు అన్నం అయితే చేసేసాను. టిఫిన్ కూడా ఆ రోజు చేయలేదు. ఎందుకంటే 3కే వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అన్నం పప్పే చేశాను. ఎందుకంటే తినేసి మళ్ళీ బాక్స్లలో పెట్టేసుకొని వెళ్దాము మిగిలితే పిల్లలు 3కే బయలుదేరుతున్నాం కూడా పిల్లలు ఆకలిగా అలా ఉంటారనే ఉద్దేశంతో నేనైతే బాక్స్లు కూడా తెప్పించేసుకున్నాను. బాక్స్లో పెట్టేసుకొని వెళ్తే ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు తినిపించచ్చు కదా అనేసి నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అలా ఏం లేకోకుండా డైరెక్ట్గా పప్పు అన్నం అలా చేశాను.
ఇంకా అలాగే నెక్స్ట్ బ్లాగ్స్‌లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఊరెళ్ళాను. ఊర్లో బ్లాగ్స్ ప్లస్ ఏమంటారు శ్రావణ శనివారం ఆ రోజే మా మరిది పిల్లవి ఎంట్రుకలు ప్లస్ మా పెళ్లి రోజు, రాఖీ పౌర్ణమి చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఊర్లో అయిందాన. చాలా బాగున్నాయి వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ అవే కంటిన్యూస్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఎలా ఉన్నాయి ఏంటి నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే పూజ ఇవన్నీ అయిపోయి తినేసిన తర్వాత ఇంకా మేము లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాము. మేము ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తుంటే మా పాప వీడియో తీస్తుంది. ఇక్కడ సర్ప్రైజ్‌గా ఉంటుంది. బాగా మంచిగా ఉంటుంది. చూడండి వాయిస్ అనేది మిస్ అవ్వద్ది ఈ వాయిస్‌ని. ఈ మమ్మీ మొత్తం పట్టేసారు. ఎందుకంటే బట్టలు సర్దుతున్నానంటే ఊరికి వెళ్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళ తమ్ముడు ఎంటికలు అనేసి సర్దుతున్నాం మేము. ఈవినింగ్ కల్లా వెళ్తాం మేము. అందుకని మా మమ్మీ మా డాడీ సర్దుతున్నాడు. నేను ఒకడే వీడియో తీసుకుంటే మా తమ్ముడేమో టీ షర్ట్ వేసుకోక ఉన్నాడు. మా డాడీ ఏమో ఇప్పుడే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతాను. చూడండి 2 పన్నీళ్ళు ఉన్నాయి మొత్తం. ఆ రెడ్ బ్యాగ్ వద్దుకోక ఆ 2 బ్యాగులు పెట్టేస్తున్నాడు మా మమ్మీ. మా డాడీ కొన్ని బ్యాగులు కంపెనీ బ్యాగ్లో పెట్టేసినాడు, ఇంకొకటి వేరే బ్యాగ్లో పెట్టేస్తున్నారు. అది చూడండి ఆ రెడ్ బ్యాగ్ ఒక్కొక్క చూశారు కదా ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా వీడియోస్కి. అలా వీడియో తీస్తూ తను మాట్లాడుతూ ఉందంట. మా మమ్మీ ఇలా చెప్తుంది, ఇలా బ్యాగ్స్ తీస్తుంది, సర్దుతుంది అని చెప్తూ ఉంది. ఇంకా మేమైతే లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా మిగిలిన అన్నము అంతా కర్రీస్ ఇవి చపాతీ ఇలా ఉన్నాయి నైట్వి అవన్నీ ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి వెళ్ళాలి. 3 days అలా పడుతుంది కదా ఇంట్లో అనేసి ఇంకా గిన్నెలు ఏముంటే అవి మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇంకా సో అదే ఇలా జరిగింది. ఇంకా బాటిల్స్ 2 బాటిళ్ళు వాటరు, అన్నము అన్నీ బిస్కెట్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ క్యారీ చేయాలి. ఎప్పుడు ఆకలి అంటారో చెప్పలేము కదా. మధ్యలో మా పాప బస్సులో ఒకసారి అన్నం కూడా తినేసింది ఆకలి అనేసి. ఎందుకైనా మంచిది తీసుకెళ్ళింది చాలా మంచిది. ఫస్ట్ మా వారు వద్దు అన్నారు, బయట తిందామన్నారు. లేదు తీసుకెళ్దాం అనేసి తీసుకెళ్ళాము. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.